విద్యార్థుల మీద యువకుల మీద మాకు రావాల్సినటువంటి హక్కులు మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాము, వృత్తి ఇస్తాము, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాము అని ఏదైతే మీరు నమ్మబలికి వాటిని నమ్మి మేమైతే ఓట్లు వేసామో వాటిని అడిగినందుకు ఈ బడ్జెట్లో మీరు ఒక్కటి ఇవ్వలేదన్న పాపాన్ని మేము అడిగినందుకు శాంతియుతంగా మేము ధర్నాలు ర్యాలీలు చేస్తామంటే మా పైన అగ్రమైన కేసులు పెట్టి దుర్మార్గంగా మా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటే గత దుర్మార్గ పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ ఉందో ఆంధ్ర రాష్ట్రం తెలియజేస్తా ఉన్నా. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో మన బిడ్డల కోసం 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అన్ని విధాలుగా వాటికి పూర్తి చేసే కార్యక్రమం చేస్తే చివరి దశలో ఒక 6,000 కోట్లు ఖర్చు పెడితే అవి ప్రభుత్వమైన బాధ్యతల నుంచి చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన ఆలోచనతో ప్రైవేటీకరణ ఒక ఆలోచనతో ఈరోజు అన్ని విధాలుగా ప్రభుత్వం వాళ్ళకి ఎవరైతే జనాభాలు ఉన్నారో వాళ్ళకి జనాభా చేయడానికి పూనుగా ఉన్నాడు. ఈరోజు ప్రతిదీ కూడా విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నారు, యువజన సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఒకే ఒక కారణంతో వాళ్ళపై రౌడీ ఓపెన్ చేస్తారు. అందుకు నిరసనగా ఈరోజు ఏఐవైఎం, ఏఎస్ఎం, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం అందరూ కలిసి కూడా విద్యార్థి అన్ని సంఘాలు రాష్ట్రంలో ఎటువంటి దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే 20 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు మేనిఫెస్టోలో విద్యార్థులను యువకులని లక్ష్యంగా చేసుకుని మాకు రకరకాలటువంటి హామీలు మా యువకులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తాము, జాబ్ క్యాలెండర్తో ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పి రకరకాల హామీలు, దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలుపరచకుండా మా హామీలను మాకు ఇవ్వండి, మీరు చెప్పినటువంటి ఏదైతే మేనిఫెస్టోలు పెట్టాలో అవి అమలుపరచండి అని అడిగినందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థుల మీద, యువకుల మీద అనేక రకాలైనటువంటి దుర్మార్గమైన అన్యాయంగా అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే దుర్మార్గమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉందని తెలియజేస్తా ఉన్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 18 నెలలు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం 18 నెలలు కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి 6 నెలల్లోనే 2 లక్షల పైచలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 6 నెలల్లోనే సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేసి దాదాపు 1,30,000 పైచలకు ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఈరోజు ఇచ్చి ఒక చరిత్రతో కూడిన పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ 18 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ 18 నెలల్లో దాదాపుగా 2 లక్షల పైచలకు ఉద్యోగస్తులందరినీ, వాలంటీర్ ఉద్యోగస్తులందరినీ కూడా 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా రోడ్లు పారేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సచివాలయ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ సచివాలయ ఉద్యోగాలను కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రం చూస్తూ ఉన్నాం. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో మన బిడ్డల భవిష్యత్తు కొరకు 17 మెడికల్ కాలేజీలను ఆయన తీసుకొచ్చి దాదాపు అన్నింటిని కూడా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో ఉండాలా, పేద విద్యార్థులందరూ డాక్టర్ అవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఆ కాలేజీలను తీసుకొచ్చి పూర్తి చేసి కొద్దిగా ఒక 10-20% ఉంటే ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకోవాల్సింది పోయి పాలన సాగిస్తున్నాడు తప్ప విద్యార్థులకి, యువకులకి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుపరిచే కార్యక్రమం చేయట్లేదని తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగి 3,000 ఇస్తానన్నారు. ఆ 3,000 లెక్కన కొన్ని లక్షల మందికి ఈ 18 నెలలకి దాదాపు ఒక్కొక్క నిరుద్యోగి మీరు 54,000 రూపాయల వృత్తి మీరు బాకీ ఉన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కానీ మీరు తీర్చుకుంటా ముందు వైఖరితో ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా కూడా మీకు జవాబు చెప్పేదానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా యువకులు, విద్యార్థులందరం కలిసి మీ యొక్క వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా మా యొక్క పోరాటాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం.